అన్నదాతకు అండగా నిలిచినటువంటి నేల, అహంకారాన్ని గద్దె దింపిన నేల, ఈ నేల ముద్దు బిడ్డలైనటువంటి తాడికొండ తమ్ముళ్లకు, తెలుగుంటి ఆడపడుచులకు నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, పాత్రికేయులకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మిగిలిన వారందరూ చెప్పారు. మీకు గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమం, అభివృద్ధి జరుగుతూ ఉంది అని. అయితే అనేక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తాయి. ఆ సంక్షేమ పథకాలు కూడా అందరి డబ్బే. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం అనే ఒకే ఒక సిద్ధాంతంతో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఒక సమగ్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా, ఇంటి నుంచి బయటకు రాకుండా కేవలం బటన్ నొక్కుతూ, ఈ బటన్ నొక్కితే నాకు ఓట్లేస్తారు, మిగిలిన ఏవి చెయ్యకపోయినా, అంటే విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకపోయినా, నడవటానికి రోడ్లు లేకపోయినా, తాగటానికి నీళ్లు లేకపోయినా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోయినా ఇవి ఎవ్వరూ పట్టించుకోరు అని అనుకున్నారు. మీరు ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఇందాక ఆ మహిళ మాట్లాడుతూ వారు చెప్పారు, ఏదైనా సరే పిల్లల్ని చదివించుకోవాలి అని. చదువుకున్నాక ఏం చేయాలి? చదువుకునే పిల్లలు ఆ 5 సంవత్సరాల్లో గంజాయి బారిన పడిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మనం 2014-19లో ఉన్నప్పుడు అక్కడక్కడ గంజాయి ఉండేది. 1924 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 12,000 ఎకరాలలో గంజాయి సాగు జరిగింది. అంటే ఎంతటి అన్యాయం, ఎంతటి చేతకాని ప్రభుత్వం ఆ ప్రభుత్వం, మీరు అర్థం చేసుకోండి. ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి పట్టణానికి గంజాయిని విస్తరించింది వాస్తవం కాదా? పోనీ మీకు తెలిస్తే దాని మీద ఎటువంటి చర్యలు ఏ రోజైనా తీసుకున్నారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సపరేట్ గా ఈగల్ టీం అని పెట్టారు. గంజాయి అమ్మే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి సంవత్సరం రోజుల వరకు జైలు నుంచి రాకుండా విధంగా 100 మంది మీద చేశారు. ఆ గంజాయి అమ్మి అవినీతి డబ్బు ఎవరైతే సంపాదించారో వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు. డ్రోన్స్ పెట్టి 12,000 ఎకరాల గంజాయి సాగుని ఈరోజు కూటమి ప్రభుత్వం 0 ఎకరాలకు తీసుకొచ్చింది. అంటే అది మీ పిల్లల భవిష్యత్తు గురించి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఒక ముఖ్యమంత్రి గాని, ఒక ప్రభుత్వం గాని పనిచేసేటువంటి విధానం. రెండవది, మీరు ఇక్కడ ఉన్నారు. నేను అనేక సార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. ఏ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లను చూస్తే ఎక్కడ చూసినా ప్రతి 3వ పేషెంట్, 4వ పేషెంట్ లిక్కర్ బారిన పడి లివర్ పాడైపోయి ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల మందు అమ్మారు. ఆ రోజున 1,00,000 కోట్ల రూపాయల మందు అమ్మితే 99,000 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నారు. కేవలం 1,000 కోట్ల రూపాయల లోపే డిజిటల్ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ చేశారు. ఈ 99,000 కోట్ల రూపాయల క్యాష్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా ఈ దేశం నుంచి కూడా మళ్ళిచ్చారనే సంగతి మీ అందరికీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, అధికారులు వీళ్ళందరూ ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి దేశ విదేశాల్లో పొలాలు ఇవన్నీ కొనుక్కొని వాళ్ళు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి పరిస్థితి. 30,000 మంది చనిపోయారు ఆ లిక్కర్ బారిన పడి. ఎంతో మంది కుటుంబాలు, మహిళలు ఈ రోజున వితంతువులుగా మారి పెన్షన్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అనేక రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ అవినీతి చేస్తారు. కానీ లిక్కర్ ద్వారా రక్తాన్ని తాగటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటిది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా రోడ్లు, ఆయన ఏమనుకున్నారు, రోడ్లకు ఓట్లు లేవు,
రోడ్డు వేస్తే ఎవరో గవర్నమెంట్ వేస్తుంది, మనం మనకు వ్యక్తిగతంగా ఉపయోగం లేదు కాబట్టి రోడ్లు వేయలేదు. మనం వచ్చిన తర్వాత 800 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చి గుంతల రోడ్లకి ఆంధ్రప్రదేశ్ గుడ్ బై చెప్పే విధంగా చాలా వరకు చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు, చాలా తక్కువ రోడ్లు వేశారు. ఆ 5 అంతకు ముందు మనం వేసిన ఆ రోజు మీరు చూస్తే నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోజు ఆ సిమెంట్ రోడ్లు వేయకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఆ ఓళ్లలో కూడా చాలా దుర్భరమైన పరిస్థితి ఉండేది. ఆ రోడ్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా మన తాడికొండే తీసుకోండి, తాడికొండలో ఎన్ని ఉన్నాయి? దాదాపు 14 చెరువులు ఉన్నాయి. ఈ 14 చెరువుల్లో నీళ్లు నింపాలి. నీళ్లు నింపినటువంటి పరిస్థితి మీరు ఎక్కడన్నా చూసారా? సాగునీటి కాలువలు ఉన్నాయి, ఆ సాగునీటి కాలువలకి మెయింటెనెన్స్ ఎక్కడన్నా చేసిన వాస్తవం ఉందా? ఒక్కొక్క కాలువకి ప్రతి సంవత్సరానికి పూడికలు తీయాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 14 ఉన్నాయి, ఆ 14కి 1,40,00,000 ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఇవి కనీస బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. 5 సంవత్సరాలలో ఈ కాలువలకి 1 రూపాయి అంటే 1 రూపాయి ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. చెరువులు ఎండిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. చెరువుల్లో ఉన్న ఫిల్టర్ బెడ్స్ ఏ రోజన్నా మార్చారా అని అడుగుతా ఉన్నా. సంక్షేమ పథకాలు ఏం చేసుకుంటాం? నీళ్లు లేకుండా మందు పోస్తామంటే ఆ సంక్షేమ పథకాలు దేనికి ఉపయోగం అనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, ఒక రాజధానిని నిర్మించడం చేతగానటువంటి ముఖ్యమంత్రి. ఒక రాజధానిని నిర్మించాలంటే కొన్ని యుగాలు పడతాయి. మనకి మన ప్రాంతంలో అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి రాజధానిని నిర్మించుకునేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు నిస్వార్థంగా ఇస్తే అద్భుతంగా డెవలప్ చేయాల్సింది పోయి కేవలం కక్షతో అమరావతి మొత్తాన్ని కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి 45 నుంచి 50,000 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు ఒక అద్భుతంగా పొద్దు నుంచి సాయంత్రం వరకు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మీరు ఎంతో మంది చూస్తుంటారు, ఇసుకని కూడా 5 సంవత్సరాల్లో ట్రక్కుకి ఒక్కొక్క ట్రాక్టర్కి 10,000 రూపాయలు చెప్పి బ్లాక్ మార్కెట్ లో ఇసుకంతా చెన్నై, కర్ణాటక, హైదరాబాద్కు పంపించారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా పని దొరక్క ఇబ్బంది పడ్డ వాస్తవాలు కాదా అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక మొత్తం కూడా ఈరోజు ఫ్రీ చేశారు. అంటే ఆ రోజు 15,000 రూపాయలు ఒక ట్రాక్టర్ ఉంటే ఈ రోజున 1,500 రూపాయలకి ఇసుక వచ్చేటువంటి పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులకి అనేక వర్గాల వారికి ఈరోజు పని దొరికేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో పని చెయ్యాలి అనుకున్న వాళ్ళకి కావాల్సినంత పని ఉన్నది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న పిల్లలు ఆ 5 సంవత్సరాల్లో మీ అందరికీ ఒక్కటంటే ఒక్క కంపెనీ ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఏ రోజన్నా మీరు విన్నారా? ఒక కంపెనీ వచ్చింది అని ఒక్కటంటే ఒక్కటి. మన జయదేవ్ గారు ఉన్న కంపెనీని కూడా ఆఖరికి ఆ రోజు పంపించారు. ఈ రోజు మీరు చూస్తా ఉంటే అనేక కంపెనీలు దేశంలో మన రాష్ట్రంలో నలుమూలల్లో వస్తూ ఉన్నాయి. ఈ కంపెనీలు వస్తే ఏమవుతుంది? ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమం ఈ రోజున దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి భారంగా ఉంది. ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాలరీస్ ఉన్నాయి. మిగిలినవి రోడ్లు ఇవన్నీ తీసుకుంటే దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. ఆదాయం మాత్రం 2,00,000 కోట్లే ఉంది. అంటే మనం 50,000 కోట్ల రూపాయలు ఈ రోజున బయట నుంచి తెచ్చుకొని ఈ రోజు సంక్షేమం ఇస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఇవి ఇవ్వగలం? ఇవి ఇవ్వాలంటే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే జిఎస్టి, రెవెన్యూలు ఇవన్నీ పెరగాలి, ట్యాక్సులు పెరగాలి. ఇవి పెరగాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు వస్తే పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తే పెరుగుతాయి. ఇవన్నీ చేయకుండా, దూరదృష్టి లేకుండా చేసినటువంటి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి సమయాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మీ అందరిని నేను అడుగుతా ఉన్నాను.
ఇది వాస్తవం కాదా? మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎవరికి త్వరించిన విధంగా వాళ్ళందరూ లోకేష్ గారు దేశ విదేశాల్లో తిరుగుతూ కంపెనీలను తీసుకురావటం, ముఖ్యమంత్రి గారు ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ ముందుకు తీసుకువెళ్లే విధానం, సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజునటువంటి ప్రతి ఇంటికి నీటి కూడా ఇచ్చేటువంటి ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి డబ్బును కూడా మనం ఉపయోగించుకోలేకపోతే మళ్ళీ ఆ పథకాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు గ్రామంలో ఇంటింటికి కుళాయి తీసుకొచ్చే విధానాన్ని మళ్ళీ మనం తయారు చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా మా పాటికి వస్తే మేము అమరావతిని ఏ విధంగా నిర్మించాలి, అమరావతిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కక్షతో చంపేయకుండా ముందుకు తీసుకువెళ్లాలంటే అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి దేశంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అన్ని పార్టీలు ఒకే ఒక్క వైఎస్ఆర్ పార్టీ తప్పించి అన్ని పార్టీల మద్దతుతో పార్లమెంటులో బిల్లు పెట్టించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ రాబోతా ఉంది. రేపు అదే విధంగా 25 నుంచి 30,000 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి రింగ్ రోడ్ అమరావతి చుట్టూ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్ ఇవన్నీ వచ్చే చుట్టుపక్కల ప్రాంతంలో మీకు పొలాల రేట్లు ఇవన్నీ పెరుగుతాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి. అంటే ఇవన్నీ 1-2 సంవత్సరాల్లో జరుగుతాయని కాదు, కానీ మీ పిల్లలు ఇంకొక 5-10 సంవత్సరాల్లో బయటకు వచ్చే సమయానికి వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు. ఎందుకంటే ఒకప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు, పక్క దేశాలకు వెళ్ళేవాళ్ళు, ఈ రోజు అలాంటి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన అవకాశాలను మనం ఇక్కడే సృష్టించుకోవాలి. అలాంటి అవకాశాలను సృష్టించే విధంగా మనం ఈరోజు చేస్తా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అనేక విధమైనటువంటి డెవలప్మెంట్ వర్క్స్, అంటే ఈ ప్రాంతంలో నేను చెప్పినట్టు కాలువలు కానీ, లేకపోతే రోడ్లు కానీ, అదేవిధంగా చెరువులు నీటితో నింపటం కానీ, ఇలా కంటిన్యూస్ గా ఒక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే దాని అంతటికి కూడా క్రెడిట్ ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఆ రోజు మీరు చూసుకుంటా ఉంటే ఆ 5 ఏళ్లలో అభివృద్ధి అంతా పెండింగ్ అయిపోతే ఈ కూటమి హయాంలో పనులన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చించుకునే ట్రెండింగ్ లోకి వచ్చినాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి, అంటే మీరు ఇప్పటివరకు సంక్షేమం గురించి నేను చెప్పను కానీ వీళ్ళందరూ చెప్పారు. వీటన్నిటిని మీరు అర్థం చేసుకొని సోషల్ మీడియా ఆ రోజు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని కానీ, అదేవిధంగా అనేక రకాలమైనటువంటి వ్యక్తులను కొనటం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం, నిరంతరం అశాంతిని కలుగజేయటం, ఇక్కడ ఎవరన్నా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళని భయభ్రాంతులు చేసి ఈ ప్రాంతం నుంచి పంపించే విధంగా చేయటం, అమరావతిని స్లోగా చేయటం, రైతులకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, మాయమాటలు చెప్పటం చేస్తూ ఈ ప్రాంతంపై ఒక రకమైనటువంటి విధితో ఆయన పోతా ఉన్నారు. అలాంటి మాయమాటల్ని నమ్మొద్దని, మా ప్రభుత్వంలో 100% అద్భుతంగా జరుగుతుందని నేను చెప్పను. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా 98 నుంచి 99% ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి లేకపోతే ఈ రాష్ట్రం కూడా ఒక అధోగతి పాలై అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చేది. అలాంటి పరిస్థితిని ఈ రోజున అందరూ కష్టపడి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. మీకు మంచి నిజాయితీపరుడైనటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వారి సహకారంతో, మీ ప్రాంత నాయకుల సహకారంతో నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి మీరు చూపించిన అభిమానానికి, ఓట్ల అభిమానానికి మీకు ఎప్పుడు కూడా తలదించుకునే విధంగా చేయకుండా అమరావతి ప్రాంతం గర్వంగా ఉండే విధంగా చేస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై కూటమి.